నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలోని 60వ డివిజన్ లో నేడు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా డివిజన్ లోని ఒక అపార్ట్మెంట్ లో డివిజన్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కాన్సిపేట్ మండలంలోని బీఆర్ఎస్వి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడిగల శ్రవణ్ ఆధ్వర్యంలో దుకాణ సముదాయాలు ప్రజలలో తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని కోరడం జరిగింది. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ దాడులు. ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న రాజలక్ష్మి 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీపీ డీఎస్పీ రమణ. జమలమడుగు నియోజకవర్గంలోని కొండాపూర్ మండలం చామలూరు గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. కొత్తపేట మండలం బిళ్లకూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నూకపయ్యి సుశీలారాణి భర్త రామారావు, కుమారుడు రాజేష్ మరియు కమ్మిరెడ్డిపాలెం అంబేద్కర్ వెల్ఫేర్ ఎస్సీ సొసైటీ సభ్యులు ముళ్ల సురేష్ కుమార్, బీర జగపతి, నల్ల శ్రీనులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో వికలాంగులు ఆనందం వ్యక్తం చేశారు. మాజీ జెడ్పీటీసీ కళావతి మహేంద్ర, సర్పంచ్ రమేష్, ఎన్పీ ధరణి ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాలపై ప్రచారం. శ్రీమతి బెజ్జారపు గంగామణి వర్ధంతి సందర్భంగా ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు కార్యాలయంలో పాల్గొన్న కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జూవాడి నరసింగారావు. నాగరి గారి శాంతయ్య గారి మొదటి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన నాగరి గారి భాగ్యమ్మ, ఎంపీటీసీ అనిత, సంపత్ కుమార్. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో భక్తుల్ని చిన్న చూపు చూస్తున్నటువంటి ఆలయ అధికారులు. నగరంలోని 60వ డివిజన్ లో నేడు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా డివిజన్ లోని ఒక అపార్ట్మెంట్ లో డివిజన్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగులతో పాటు కరీంనగర్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, నగర మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమా, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు. ప్రశ్నించే గొంతుకను మీరు ఒకటి పార్లమెంట్కి పంపాలి. 2014 మీరు పంపిరు, అభివృద్ధి కనబడ్డది. నాకు తోడుగా ఉంటే మళ్ళీ ఈ యొక్క స్పీడ్ను మళ్ళీ అభివృద్ధి ముందుకు, లేకపోతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎంత దరిద్రం ఉండనో ఆ దరిద్రం ఇప్పుడు వస్తుంది. ఒకప్పుడు నేను కరీంనగర్ మొత్తం తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద చిన్న చిన్న గుర్తులు పడుతుండే, మున్సిపాలిటీలు తవ్వుతుండే, బాధపడుతూ మళ్ళీ ఇమ్మీడియట్ గవర్నమెంట్ దగ్గరకు పోయి 2,000 కోట్లు ఎద్దు, కరీంనగర్ నగరం మొత్తం బ్యూటిఫుల్ 2,000 కోట్లు ఎద్దు. ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీద మొత్తం గుంతలు తవ్వి రోడ్డు మీద నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇది పోతూ ఉంటే మళ్ళీ కరీంనగర్ అదే బొందలగడ్డ మారే పరిస్థితికి వచ్చింది. అందుకే సోదరులారా ఈ అభివృద్ధి కొనసాగాలి. ఇట్ షుడ్ బి కంటిన్యూ. ఇక్కడ ఆగకూడదు, అభివృద్ధి ఆగకూడదు. కాబట్టి నాకు తోడుగా వినోద్ కుమార్ గారు ఇద్దరం కలిసి జోడిగా మేము పనిచేసినాం. ఇప్పుడు జోడిగా మళ్ళీ పనిచేయాలంటే మళ్ళీ పార్లమెంట్కి పంపండి. పార్లమెంట్లో వాయిస్ కావాలంటే బీజేపీ అభ్యర్థి అవసరం లేదు, కాంగ్రెస్ అభ్యర్థి అవసరం లేదు. గొంతు ఉండాలి, సమర్థవంతంగా పనిచేసే గొంతు ఉండాలి. ఆ సమర్థవంతమైన గొంతు మీ అందరూ తెలిసి వినోద్ కుమార్ గారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పంపండి, మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి కొనసాగిద్దాం. ఈ ఎన్నికలతో ఒక్క ఓటు, మీరు వేసేది ఒకటే ఓటు. వృధా అయితే మీరు ఇద్దరికి చూసిండ్రు, పొన్నంరావు చూసిండ్రు, బండి సంజయ్ చూసిండ్రు, వినోద్ కుమార్ చూసిండ్రు ఇంత గతంలో. కానీ ఇప్పుడు వినోద్ కుమార్ ఉన్నప్పుడు అభివృద్ధికి చూడండి. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కాశీపేట మండలంలోని బీఆర్ఎస్వి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడిగల శ్రవణ్ ఆధ్వర్యంలో దుకాణ సముదాయాలు ప్రజలలో తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది. తెలంగాణ ప్రాంతం యావత్ జరగబోయేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలలో మరి భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మరి పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మరి గౌరవనీయులు దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి మచ్చలేనటువంటి నాయకుడు, ఒక సింగరేణి కార్మికుడిగా, కార్మిక బాధలు తెలిసినటువంటి నాయకునిగా ఇలా మన ముందుకు వస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు
మరి ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన కొప్పుల ఈశ్వర్ గారిని కూడా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు. ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న రాజలక్ష్మి 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీపీ డిఎస్పీ రమణమూర్తి. నేను ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ అండి, ఇన్ఛార్జ్ ఆదిలాబాదు. గత నెల 31వ తేదీ నాడు ఆసిఫాబాద్ అవుట్స్కట్స్లోని బూరుగుడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహియా ఖాన్, అతను సిసిసి నస్పూర్ నివాసి, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం. అతన్ని బెయిల్ మీద రిలీజ్ చేయడానికి సిఆర్పిఎస్ 41 నోటీస్ ఇచ్చి మరియు ఆయన వెహికల్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఎస్ఐ రాజలక్ష్మి గారు 25,000 రూపాయలు డిమాండ్ చేసి వాటిని 25,000 తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం చామలూరు గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీని సర్పంచ్ రాఘవేంద్రారెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణమూర్తి, ఓబులేసు, నాగరాజు తదితరులతో 45 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తపేట మండలం బిళ్లకూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నూకపెయ్యి సుశీలారాణి భర్త రామారావు, కుమారుడు రాజేష్ మరియు కమ్మిరెడ్డిపాలెం అంబేద్కర్ వెల్ఫేర్ ఎస్సీ సొసైటీ సభ్యులు ముళ్ల సురేష్ కుమార్, బీర జగపతి, నల్లా శ్రీనులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. సీనియర్ నాయకులు గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. వారు మరలా తిరిగి సొంత ఇంటికి కొనరాగంగా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిన సందర్భంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అలాగే కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు పార్టీ ఇదిగా పనిచేశారు. కారణాల దూరం మనతో కలిసి పనిచేస్తారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో వికలాంగులు ఆనందం వ్యక్తం చేశారు. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు మద్దతు తెలిపి వాడపాలెం కార్యాలయం వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం సంక్రాంతిపల్లి పంచాయతీ పరిధిలోని నూనెగుండ్లపల్లి గ్రామంలో సోమవారం ఉదయం మాజీ జెడ్పీటీసీ కళావతి మహేంద్ర, సర్పంచ్ రమేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎన్పీ ధరణిల ఆధ్వర్యంలో టీడీపీ సూపర్ 6 పథకాలను గురించి ఇంటింటికి వెళ్లి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు 2 ఓట్లు వేసి ఎమ్మెల్యేగా మురళీ మోహన్, ఎంపీగా ప్రసాద్ రావును గెలిపించి మళ్లీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసి సంక్షేమ పథకాలు పొందుదామని తెలిపారు. ఇంట్లో ఎత్తి పెట్టుకోకూడదు, వేసుకోవాలా? ఊరు వేసుకుంటే ఏముంటదా? ఇంకా చెప్పుకుంటా
నూనెగొండపల్లి గ్రామం విలేజ్కి సూపర్ 6 కార్యక్రమానికి చేసిన యూనిట్ ఇన్ఛార్జి మురళి గారికి, మరి ధర్ని గారికి, మాజీ సర్పంచ్ పెరుమాళ్ గారికి. బెజ్జారపు గంగామణి వర్ధంతి సందర్భంగా ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు కార్యాలయంలో పాల్గొన్న కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింగారావు, బెజ్జారపు మురళి సతీమణి డాక్టర్ బెజ్జారపు శ్రీనివాస్, డాక్టర్ రమణ తల్లిగారు అయిన గంగామణి గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఉచితంగా ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో భక్తుల్ని చిన్న చూపు చూస్తున్నామంటూ ఆలయ అధికారులు కాళ్లు కాలుతూ రోడ్లు దాటుతున్న భక్తులు కనీసం చిన్న సదుపాయాన్ని కూడా కల్పించడం లేదని ఆలయ అధికారులు దీనిపై స్పందించి ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని భక్తులు వాపోతున్నారు. ప్రతి రోజులు బైకులు పార్క్ చేసుకోవాలి. హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ అదే డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఎలుకతుర్తి మండలం దుండెపల్లి గ్రామానికి చెందిన రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ హుజూరాబాద్ డిపోలో నిధులు నిర్వహిస్తుండగా చార్జ్ మెమో తొలగించడం కోసం మేనేజర్ డబ్బులు డిమాండ్ చేయడంతో ఎలుకతుర్తి వస్తే ఇస్తానని తెలుపగా ఓ హోటల్లో డబ్బులు తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డాడు.
నిమిషం ఓకే